3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఊళ్ళే రోడ్లు వేసిండా, మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిండా, కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టిండా, కొత్త గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిండా, ఫ్లైఓవర్లు వేసిండా, లేకపోతే ఇంకేమన్నా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసిండా? ఏం చేయలే కదా. దుబారా ఖర్చు చేసిండు రేవంత్ రెడ్డి, అవతల పడ్డాడు. కేసీఆర్ ఒకే ఒక్క పని ఏం చేసిండంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ చేసేటటువంటి ఒకే ఒక పని ఏంటంటే, భారీ బహిరంగ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టడం. ఒకే ఒక్క దెబ్బకు రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు. రేవంత్ రెడ్డి వాస్తవానికి ఏమనుకున్నాడు తెలుసా? కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడితే నేను కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి కాళేశ్వరం ప్రాజెక్టు చూసొచ్చి కాటారంలో సభ పెట్టి నేను కేసీఆర్ని తిడతా. ఈ కాళేశ్వరం కూలగొట్టిందే కేసీఆర్, నేను ఎప్పుడే పోయి వచ్చిన, కాళేశ్వరంలో నీళ్ళు లేవు, మొత్తం ఏది మేడిగడ్డ బ్యారేజ్ అంతా మొత్తం కుంగిపోయింది, కథమైపోయేటట్టున్నది, ఆ బ్యారేజ్ని మేము రిపేర్ చేపిస్తున్నాం, మొత్తం కేసీఆర్ కూలగొట్టిండని చెప్పి కేసీఆర్ని బద్నాం చేయడానికి, కేసీఆర్ని తిట్టడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిండు. ఆఖరికి కేసీఆర్ ఎట్లయినా రైతు బంధు గురించి మాట్లాడతాడు అని చెప్పి రైతు బంధు రిలీజ్ చేయడానికి కూడా రెడీ అయిన రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను ఇవాళ రైతు బంధు రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా కేసీఆర్ నన్ను ప్రశ్నిస్తున్నాడు, కేసీఆర్ నన్ను విమర్శలు చేస్తున్నాడు, మేము పని చేస్తే కేసీఆర్ మాకు పుల్లలు పెడుతున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ ఏం జరిగింది తెలుసా? కేసీఆర్ రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికిచ్చిండు. మామూలుగా ఇరికియలే, భయంకరంగా ఇరికిచ్చిండు. ఎట్లు ఇరికిచ్చిండు ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లా ప్రశ్నించిండంటే, దాదాపు 3 అంశాలు కేసీఆర్ బలంగా మాట్లాడిండు భారీ బహిరంగ సభలో. ఏ అంశాలు తెలుసా? రేవంత్ రెడ్డి పొద్దుగాల లేసే చెప్పినటువంటి మాట ఏంది, కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, కేసీఆర్ చేయబట్టి మొత్తం తెలంగాణ అంతా దివాలా తీసింది, తెలంగాణ అంతా ఆగమైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతి భారీ బహిరంగ సభలో చెప్పినటువంటి మాట. అప్పుడు కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ చెప్పిన మాట ఏంది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు 6 నెలలకు ఒక పంట దాదాపు 10,000 రూపాయలు మీ అకౌంట్లో కేసీఆర్ వేసిండు, మీరు మర్చిపోయిరా అని చెప్పి కేసీఆర్ యాడ్ చేసిండు జనాలకు. కేసీఆర్ జనాలకు యాడ్ చేసిండు, గుర్తు చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు సంవత్సరానికి, ఎకరానికి 5,000 రూపాయలు 6 నెలలకు ఒక పంటకు కేసీఆర్ వేస్తోడు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు ఎప్పుడు పడుతుంది, రైతు బంధు రేవంత్ రెడ్డి ఎప్పుడు వేస్తాడు అని చెప్పి మీరు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రైతులను రేవంత్ రెడ్డి చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు రైతు బంధు గురించి. కేసీఆర్ ఇంకో మాట ఏమన్నాడు తెలుసా, నేను ఇక్కడ భారీ బహిరంగ సభ పెడుతున్నా కాబట్టే నా భయంతో రేవంత్ రెడ్డి అలా రైతు బంధు ఇస్తున్నా అని చెప్పిండు కేసీఆర్.